వెల్కమ్ టు మై ఛానల్ నా క్రియేషన్స్. ఈరోజు మనం చూసేది వచ్చి దేవి క్యాంప్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా టెంపుల్కి ముందనమాట. అసలు దేవి క్యాంప్ టెంపుల్ అనేది ఒక హిల్ మీద ఉంటుందన్నమాట. కొండ మీద టెంపుల్ అనమాట. ఇదంతా సిటీ అనమాట. యాక్చువల్గా దీని లొకేషన్ వచ్చి ఎక్కడంటే బళ్ళారి నుంచి 104 కిలోమీటర్స్ వస్తే దేవి క్యాంప్ వస్తుందన్నమాట. చాలా స్లోప్గా ఉంటుంది. ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఈ ఈ టెం ఈ ఈ టెంపుల్కి రావాలంటే అది టెంపుల్ అనమాట. పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది టెంపుల్ అనమాట. పైన ఇదంతా రోడ్వే అనమాట అక్కడికి రావడానికి టెంపుల్కి. ఆ చుట్టూ కనిపించేదంతా సిటీ అనమాట. ఇక్కడంతా పొలాలు అన్నీ వేసినారు. చాలా హైట్గా ఉంది. ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చు ఇది. మీరు ఇదంతా చూస్తున్నారు కదా, అసలు యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది కొండ మీద నుంచి దిగేటప్పుడు అనమాట. ఎక్కేటప్పుడు ఎందుకు తీయలేదంటే అసలు అది చాలా ఇట్లా స్ట్రైట్గా ఉందన్నమాట కొండకి రోడ్వే అనేది. అసలు అప్పుడు తీయలేకపోయాము వీడియో అనేది, అందుకే దిగేటప్పుడు తీసాము. ఎక్కేటప్పుడు అయితే అసలు ఎక్కడ పడిపోతామో అని అనిపించింది, అంత స్ట్రైట్గా ఉందన్నమాట. చాలా అడ్వెంచర్స్ ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. చాలా చాలా థ్రిల్గా ఉంటుంది అసలు. ఇదంతా చూసారు కదా, ఇది ఇటు పక్క అంతా కొంచెం లోయలాగా అనమాట. ఇటు పక్క అంతా లోయ, మీకు లెఫ్ట్ సైడ్ అంతా లోయలాగా ఉంటుందన్నమాట. కిందంతా పంట పొలాలు సిటీ ఉంటుందన్నమాట. ఇటుపక్క కొంచెం స్లోప్గా ఉంటుంది. లోపలికి అంటే కొంచెం లోయలాగా అనిపిస్తుంటుంది అనమాట. ఇంక ఇటు సైడ్ వస్తే కొంచెం పైకి ఒక సైడ్ అంతా బాగానే ఉంటుంది, ఇంకో సైడ్ అంతా పడిపోతామేమో అని అనిపించింది. నేను మీకు ఫస్ట్ కవర్ పిక్లో నేను దేవి క్యాంప్ టెంపుల్ అని చెప్పే పిక్ పెట్టాను కదా, అక్కడ ఎట్లా కనిపిస్తుందో అదేనమాట ఇదంతా. మేము మార్నింగ్ 10కి బయలుదేరామన్నమాట. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ టైంలో ఇట్లా ఉండిందనమాట మొత్తం. ఇప్పుడు సమ్మర్ కదా, అంతా ఫుల్ ఎండలు అనమాట. ఇంత ఎండలో ఈ టెంపుల్కి వచ్చామంటే అసలు మామూలు విషయం కాదు. ఇక్కడికి రావాలంటే మనం ఏదన్నా వెహికల్ ద్వారా రావచ్చు. బస్సెస్ అయితే ఇక్కడ పైకి రావు, కొండ మీదకి రావు. ఇది కొంచెం ఒక ఊరు లోపలికి ఉంటుందన్నమాట. ఇక్కడికి బస్సెస్ అవి ఏం రావు, మనమే ఏదైనా వెహికల్ని పెట్టుకొని మనం రావాలి. నెక్స్ట్ ఏంటంటే బళ్ళారి నుంచి మనం ఇక్కడికి రావాలంటే 104 కిలోమీటర్స్ పడుతుంది. నెక్స్ట్ ట్రావెలింగ్ అయ్యింది, మనమే చూసుకోవాలి. ఫుడ్ అక్కడ టెంపుల్ మీదకి వెళ్తే టెంపుల్ దగ్గర ఏమి ఉండదు, క్యాంటీన్ అట్లా ఏమి ఉండదు అనమాట. సో మనమే ఏదన్నా ఫుడ్ అట్లాంటిది ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం బెస్ట్. కొంచెం ఎప్పుడైనా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంతగా అనిపించట్లేదు మీకు. ఇంకా అసలు టెంపుల్ లోపల వ్యూ అనేది నేను చూపించలేదు. అక్కడంతా బాగుంటుంది. లోపల అమ్మవారు శివయ్య ఇద్దరు ఉంటారనమాట. ఇద్దరికి సపరేట్ టెంపుల్ ఉంటుంది. ఇదంతా ఇంకా నా రోడ్వే అనమాట కిందకి వచ్చేది. ఇంక అయిపోయిందనమాట. ఇంక మనం కొండ దిగేస్తున్నాము. ఇక్కడ ఈ కొండ మీద ఎక్కువ టర్నింగ్స్ కూడా ఉండవు, ఒక 2-3 టర్నింగ్స్ ఉంటాయన్నమాట. ఆ టర్నింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలన్నమాట. పిల్లల్ని అట్లా తీసుకొని వచ్చేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా తీసుకొని రావాలి. ఎందుకంటే ఇక్కడ కొండ మీదకి ఎక్కేటప్పుడు బైక్ కానీ ఏదైనా వెహికల్స్ కానీ చాలా జాగ్రత్తగా తీసుకుపోవాలన్నమాట. బైక్స్ అట్లాంటివి అయితే కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అంత కొండ స్ట్రైట్గా ఉంటుంది కదా, అక్కడ ఎక్కడానికి కొంచెం స్టార్టింగ్ ఇట్లాంటి హిల్లీ ఏరియాస్ ఎక్కని బండ్లు అయితే చాలా జాగ్రత్తగా తీసుకొని పోవాలన్నమాట. పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొండ దిగేసామన్నమాట. దిగేసిన తర్వాత ఇక్కడ కొండ ఎక్కే ముందు ఏమొస్తుందంటే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుందన్నమాట. అదే ఇక్కడ లొకేషన్కి గుర్తు అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మనకి ఇంకా స్ట్రైట్ వే అనమాట, ఇంకెటు పోకుండా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇంకొక్కడ ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుందన్నమాట. అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అక్కడ నుంచి ఇంకా సింగిల్ వే అనమాట. ఇంకా కొండ ఎక్కడం ఇక్కడ నుంచి. ఇక్కడ మీకు లొకేషన్ అదంతా మీకు తెలియకపోయినా ఇక్కడ
రోడ్లో ఉన్న వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, లేదా మీరు గూగుల్ మ్యాప్ ద్వారా అన్నా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వేలో మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతే మన దేవి క్యాంప్ టెంపుల్కి వెళ్ళిపోతే ఇదన్నమాట. ఇది టెంపుల్ బయట అన్నమాట. ఇదంతా దీని ఎదురుగా అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, అదంతా కింద పొలాలు అనమాట. పొలాలు చుట్టూ కొండలు అనమాట. అది చూస్తున్నారు కదా, అక్కడంతా కొండ అనమాట అదంతా. అసలు యాక్చువల్గా ఇది సమ్మర్లో కాకుండా వింటర్ సీజన్లో అట్లాగానే వస్తే చాలా బాగుండేది. సమ్మర్లో వచ్చినందువల్ల కొంచెం ఎండిపోయినట్టు అట్లా ఉందన్నమాట. ఇది కానీ వింటర్ సీజన్లో అయితే మంచి లొకేషన్ అనమాట. ఫొటోస్కి కానీ అసలు చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కింద ఊరు అనమాట. చాలా బాగుంది కదా. ఈయన చూస్తుంటే దూరంగా ఉండేవి కొండలు అనమాట. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. బట్ ఇది సమ్మర్ అవడం వల్ల ఈ ఎండల వల్ల ఇట్లా కనిపిస్తుంది ఇదంతా. చూడండి ఎంత గ్రీనరీగా, ఎంత బాగుందో లొకేషన్ అంతా అక్కడ. చాలా నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చాలా చల్లగా గాలి వస్తుంది. చాలా చాలా బాగుంది ఇక్కడంతా. ప్లెజెంట్గా చాలా బాగుందన్నమాట. ఇంకా ఇదంతా ఇప్పుడు ఇది కొండ చివర అనమాట. ఇప్పుడు నేను మీకు కొండ ఎడ్జెస్ అంతా చూపిస్తాను. ఇదంతా ఎడ్జెస్ అనమాట. అదంతా చూడండి. ఇదంతా అంటే కొంచెం లోయలా ఉంటుంది ఇదంతా కింద. ఇంకా కొండ చుట్టూ ఊరన్నమాట. కొండపైన టెంపుల్ అదే చూడండి. అసలు ఇదంతా షూట్ చేసేటప్పుడు నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడ పడిపోతానేమో అని. అంటే ఇంత హిల్లీ ఏరియా కదా, చాలా భయం వేసింది అనమాట. అయినా చూడ్డానికి అంతా బాగుంది కదా. ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండలేమో మండిపోతున్నాయి. ఇంక ఇది టెంపుల్ అవ్వడంతో అక్కడ చెప్పులు వేసుకోకూడదు అనమాట. చెప్పులు వేసుకోకుండా తిరగాలి. చెప్పులు వేసుకోకుండా ఇదంతా షూట్ చేశాను. చాలా పక్క కాళ్ళు కాలిపోతున్నాయి, పైన ఎండ. అసలు ఈ లొకేషన్ చాలా బాగుంది. అసలు చూడండి, అదంతా లోయలా ఉందన్నమాట. ఇంక అంతకు మించి ముందుకు పోకూడదని ఇంక పోలేదు. ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ చూద్దాము. దీనికి లెఫ్ట్ సైడ్ అయిపోయిందనమాట. ఇదంతా మొత్తం లొకేషన్ మీరు ఇందాక నుంచి చూసిందే అయిపోయింది చుట్టూ. ఇటు వచ్చి చూస్తే అది ఎదురుగా కనిపించేది శివయ్య టెంపుల్ అనమాట. ఇటు పక్కది అమ్మవారి టెంపుల్. ఇక్కడంతా వెహికల్స్ అవన్నీ పార్క్ చేసి పెట్టేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము. శివయ్య టెంపుల్కి ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్గా అక్కడ ఏంటంటే కెమెరాస్ ఫొటోస్ ఏం తీయకూడదంట. అందుకే అమ్మవారిని కూడా ఫోటో తీయలేదు. అందుకే ఇంకా వీడియోలాగా తీశాను. మీకు ఫస్ట్ ఫోటో పెట్టాను కదా అమ్మవారిది, ఇక్కడ ఉండే అమ్మవారు అనమాట. నెక్స్ట్ అది వచ్చి వాటర్ అనమాట. అక్కడ వాటర్ ఉంటాయి, వాటర్ తాగొచ్చు. ఈ స్టెప్స్ ఇదంతా వచ్చి శివయ్య టెంపుల్ అనమాట. వెళ్దాం, చూద్దాం. చాలా బాగున్నారు ఇక్కడ శివయ్య అయితే. మనం దగ్గరికి వచ్చేసాము, టెంపుల్ దగ్గరికి. శివయ్య అనమాట. యాక్చువల్గా అసలు కర్ణాటక అంతా శివయ్యనే ఎక్కువ పూజిస్తారనమాట. ఇక్కడ చాలా చాలా ఎక్కువ మంది నమ్మేది శివయ్యని అనమాట. నెక్స్ట్ ఇది టెంపుల్ లోపల అనమాట. ఇక్కడ కూడా కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. అందుకనే ఇంకా నా లోపల దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసామన్నమాట. ఇదంతా బయట శివయ్య టెంపుల్ పక్కన లొకేషన్ అనమాట. ఇదంతా ఇక్కడ అంతా సమ్మర్ అవ్వడంతో మొత్తం ఎండిపోయిందంతా. బట్ మొత్తం అయితే ఓవర్వ్యూ అంతా చాలా బాగుంది. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. మంచి ట్రిప్ అనమాట. ఎవరన్నా ఇట్లా లాంగ్గా వెళ్ళాలని అనుకుంటే ఇక్కడికి రావచ్చు, చాలా బాగుంటుంది. అంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to my channel Na Creations 258.
బాయ్.